విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు మనకి రోజు కనిపిస్తూ మన పనులు చేసి పెడుతూ సహాయపడుతున్న మనుషులకు కూడా సొంత పేర్లు ఉంటాయని, వీలైనంత వరకు వారి పేర్లు అడిగి తెలుసుకుని పలకరించాలని ఒక నియమం పెట్టుకున్నానండి. అంతేకాదు, మనం ఏదో డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు చేస్తున్నారు అనే ధోరణి కన్నా మనం వాళ్ళని కాస్త ఆప్యాయంగా పేరు పెట్టి పలకరిస్తే ఎంత సంతోషిస్తారో మా పేపర్ బాబు అనుభవం నుండే నాకు అర్థమైంది. మన సామాన్లని మోసుకొచ్చిన పోర్టర్కో ఆటో అబ్బాయికో డబ్బులు ఇవ్వటమే కాదండి, 2 అక్షరాల మాట థ్యాంక్స్ అని కూడా చెప్పండి. వాళ్ళ శ్రమని మనం నిజంగానే గుర్తించామని సంతోషిస్తారు. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి జ్యోతి గారు. వారు చూపిస్తారట హ్యాండ్మేడ్ పేపర్ ని ఉపయోగిస్తూ అందమైన ఎన్వలప్స్ ని ఎలా తయారు చేసుకోవచ్చు. చూద్దామా? హాయ్ జ్యోతి గారు. హాయ్ శీలా. ఈ రోజు మన సకులకి హ్యాండ్మేడ్ పేపర్ తోటి ఎన్వలప్స్ చూపిస్తున్నారు కదా? అవును శీలా. మరి దీనికి ఏమేమి కావాల్సి ఉంటున్నారు? హ్యాండ్మేడ్ పేపర్, గ్లిటర్ పెన్, కుందన్, బీడ్స్, పంచ్, పెన్సిల్, గ్లూ, సిజర్స్, ఇంకా షనైల్ కార్డ్ అండ్ డెకరేటివ్ కార్డ్. బస్ స్టార్ట్ చేయండి మేడం. మనం 4x6 సైజ్ ఎన్వలప్ చేయాలనుకుంటే దానికి ఒక 8x10 సైజ్ హ్యాండ్మేడ్ పేపర్ కట్ చేసి పెట్టుకోవాలి. అవును. అండ్ కట్ చేసేసుకొని దానికి మనం అప్రాక్సిమేట్గా 4 inches దగ్గర ఒక ఫోల్డింగ్ ఇవ్వాలా? అవును శీలా. దానికి కూడా లైక్ ఒక బ్లంట్ బాల్ పెన్ కానీ ఎనీ పెన్ తోటి 4 inches మార్క్ చేసేసుకొని దాంతో తర్వాత మనం దాని దగ్గర లైన్ డ్రా చేసేసి దెన్ ఫోల్డ్ చేసేసుకుంటే క్రీజ్ నీట్గా వస్తుంది. వితౌట్ ఎనీ మెజర్మెంట్, జస్ట్ మనం స్కేల్ ప్యారలల్గా పెట్టేసేసుకొని 2 lines డ్రా చేసేసుకోవాలి. ఓకే. అండ్ ఇది మనం జస్ట్ కట్ చేసేసేసుకోవాలి. ట్రిమ్ చేసేసుకొని ఓకే. కటింగ్ కూడా మీరు క్రాస్ గా కట్ చేస్తున్నారండి? ఎగ్జాక్ట్లీ. అలా ఎందుకు కట్ చేస్తున్నారు? బికాస్ మనకు ఫోల్డింగ్ లో ఈ కార్నర్స్ దగ్గర నీట్ ఫినిష్ వస్తుంది. ఓకే, ముడతలు లేకుండా నీట్ గా వస్తుంది. కరెక్ట్. అండ్ ఈ పీస్ తీసేసుకొని ఇక్కడ వచ్చిన సేమ్ థింగ్ ని ఇక్కడ రావడానికి యూ జస్ట్ హ్యావ్ టు రివర్స్ ఇట్. ఓకే, ఈజీ టెక్నిక్. ఇది చేసేసిన తర్వాత ఈ లైన్ దగ్గర జస్ట్ బాల్ పెన్ తీసుకొని కాస్త గట్టిగా లైన్ డ్రా చేసేసి ఎన్వలప్ ఇస్ రెడీ. రెడీయా? ఓకే, బాగుంది. ఈ ఫ్లాప్స్ ని గ్లూతో పేస్ట్ చేసేసుకొని దీని మీద ఏదైనా ఒక వెయిట్ పెట్టేసి ఒక 10 to 15 minutes డ్రై అవ్వని కిందకని పెట్టేస్తే అదే ఆరిపోతుంది. అవును, ఫిక్స్ అయిపోతుంది. కరెక్ట్. దీని తర్వాత మనం డెకరేట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఓకే, ఎన్వలప్ అయితే రెడీ అయింది. డెకరేషన్ దీని మీద చూపిస్తారా లేదంటే వేరే వాటి మీద చూపిస్తున్నారా? నేను ఆల్రెడీ చేసిన పీసెస్ ఉన్నాయి. వేరే ఎన్వలప్స్ ఉన్నాయా? కరెక్ట్. ఓకే. ఇవి డిఫరెంట్ సైజ్ లో చేసిన ఎన్వలప్ షీలా హ్యాండ్మేడ్ పేపర్ తో. ఓకే, దీన్ని ఎంబ్లష్ చేయడం చూపిస్తాను ఇప్పుడు నేను. అలాగే జ్యోతి గారు. మనం కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేసుకుంటే ఎన్వలప్స్ చాలా బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. సో వీటికి మనము సిమిలర్ కైండ్ ఆఫ్ కార్డ్ స్టాక్ యూస్ చేస్తున్నాను, బట్ కొంచెం థిక్నెస్ తక్కువగా ఉంటుంది. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ బాగా చేయగలం అనుకుంటే డైరెక్ట్గా డ్రా చేసి కట్ చేసుకోవచ్చు. ఫ్రీ హ్యాండ్ కటింగ్ బాగా చేయగలం అనుకుంటే డైరెక్ట్గానే కట్ కూడా చేయొచ్చు. ఎనీ డిఫరెంట్ షేప్స్ డిజైన్ సెలెక్ట్ చేసేసుకొని దాన్ని అకార్డింగ్లీ మనం కట్ చేసేసి అసెంబుల్ చేసుకోవాలి. కొద్దిగా డ్రాప్ షేప్ లాగా కొంచెం పెటల్స్ లాగా ఆ టైప్ లో మరి కట్ చేస్తున్నారు. అవును. 2 pieces కట్ చేసి పెట్టుకున్నాం. అవును ఇలా. ఇదే ఇంకొక 3 petals చేస్తాను. 3 pieces కావాలి. గ్లూ వెనకాల అప్లై చేసేసి డైరెక్ట్గా ఎన్వలప్ మీద పేస్ట్ చేసేయడం. ఇది డ్రై అయిన తర్వాత వీటి మీద కుందన్స్ పెట్టుకోవాలి.
ఎందుకంటే వెట్గా ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బ్ అయినా కూడా అలైన్మెంట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, ఆ షేప్ కూడా మనకి పోతుంది. ఓకే ఫైన్. మనకు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటన్నారు? కుందన్స్ అన్నారు. మరి అయితే ఇది ఎలాగో ఆర్డర్ టైం పడుతుంది కదా, మరి నెక్స్ట్ ఎలాగా? ఇంకొక పీస్ మీకు చూపిస్తాను. ఇంకో దాని మీద చూపిస్తున్నారా? ఓకే. చూడు షీలా, ఇది డ్రై అయిపోయిన డిజైన్. దీన్ని ఇప్పుడు మనం ఇంకొంచెం డెకరేట్ చేసుకుందాము. అలాగే ఇక్కడ స్టోన్స్ లాగా పెట్టారు. కుందన్స్ పేస్ట్ చేసేసి ఇది కూడా కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత పెట్టారా? అవును. సో దీన్ని మనం ఇంకా కావాలనుకుంటే కొంచెం డిజైన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా దీని చుట్టూ కూడా ఇంకా డిజైన్ వేసుకోవచ్చు. సో గ్లిటర్ పెన్స్ ని యూస్ చేస్తే క్విక్ గా డ్రై అయిపోతాయి. సో డిజైన్స్ కూడా నీట్ డిజైన్ లుక్ ఉంటుందా? అవును. మామూలుగా అయితే ఇలాంటి వాటి 3D అవుట్లైనర్ యూస్ చేస్తూ ఉంటారండి. అయితే గ్లిటర్ పెన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి, దాంతోపాటుగా త్వరగానే ఆరిపోతాయి అన్నమాట ఇవి. అవును. కొంచెం ఎంబోజింగ్ లుక్ అదంతా కావాలి అంటే మనం దానికి వెళ్ళిపోవచ్చు. 3D అవుట్లైనర్ బెస్ట్. కంప్లీటెడా? ఆల్మోస్ట్ అయినట్లే. ఓకే, ఎలాగో చెప్పారు కదా, ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం డిజైన్ని అని చెప్పారు. ఓకే, మామూలుగా అయితే ఇప్పుడు ఎన్వలప్ తయారీ విధానం అయితే ఇలాగే ఉంటుందండి. ఒకవేళ మనం ఇంకా మనం చూసాం కదా, ఇక్కడ చాలా రకాల డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, వాటితో కూడా మనం ఈ ఎన్వలప్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం అయితే అర్థమైందండి. మరి తయారు చేసిన ఎన్వలప్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి షీలా, చూద్దాం. చూడు షీలా, గృహప్రవేశాలకి అప్రోప్రియేట్గా ఇది డిజైన్ చేశాను నేను. వావ్. దీంట్లో మొత్తం హ్యాండ్మేడ్ పేపర్ అండ్ గ్లిటర్ పెన్స్ యూస్ చేశాను. ఇది వచ్చేసి బేబీ షవర్స్కి, ఓకే, అండ్ 21st డే సెరమనీస్కి అలాంటి వాటికి బాగుంటుంది, బేబీ గర్ల్స్కి. ఓకే. ఈ మెటీరియల్ వచ్చేసి గ్లాసీ పేపర్ తీసుకున్నారా? అవును. ఓకే, దీన్ని ఏమంటారండి? ఇది షనైల్ కార్డ్ అంటారు. ఓకే. ఇవేమో మనకు రెడీమేడ్ పీసెస్ దొరుకుతాయి, స్టార్స్ అండ్ బేబీ బాటిల్స్ అట్లా డిఫరెంట్ షేప్స్ లో దొరుకుతాయి. ఓకే, చాలా బాగుందండి ఇది లైట్ కలర్స్ తో. ఇదేమో కుందన్స్ అండ్ జర్దోసి ప్యాచ్ వర్క్ యూస్ చేసేసి జస్ట్ మ్యారేజెస్ కి దానికి చాలా బాగుంటుంది ఇవ్వడానికి. ఓకే. ఇది కూడా సిమిలర్ డిజైన్, బట్ పర్స్ లాగా ఒక హ్యాండిల్ పెట్టాను. దీనికి ఇంతకు ముందు చూపించిన మెటల్ వైర్ కి బీడ్స్ ఎక్కించేసేసి ఇన్సర్ట్ చేశాను అనమాట. ఓకే అండి, బాగుంది. చిన్న బర్త్డే పార్టీస్ కి హ్యాండ్మేడ్ పేపర్ ఫ్లవర్ అండ్ కుందన్స్ ఎక్కించేసాను. ఇది కార్డ్ మనకి ఇది కూడా మార్కెట్ లో రెడీగా అవైలబుల్ ఉంటుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయండి. అంటే చిన్న చిన్న ఐటమ్స్ అయినా కానీ అవి చూడటానికి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది. చాలా పర్ఫెక్ట్గా చేశారు. కటింగ్ అనొచ్చు, లేదంటే మీరు చేసిన డిజైనింగ్ అనొచ్చు, ఏదైనా సరే పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉంది. మరి ఇది మన సకులకు కూడా నచ్చే ఉంటుంది. వాళ్ళు కూడా ఎవరింటికైనా సరే వెళితే ఎన్వలప్స్ బయట మార్కెట్లో కొనే కన్నా ఇలా అందమైన ఎన్వలప్స్ని ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకెళ్తారని ఆశిస్తూ మన సకుల తరపున అలాగే మా నుంచి కూడా థ్యాంక్ యూ. శ్రీలా. వెల్కమ్.